ఇక తుమ్మల నాగేశ్వరరావు కావచ్చు, జూపల్లి కావచ్చు, ఎవ్వరు కావచ్చు, ఎవ్వరు వచ్చినా ఎంచిక కూడా వీకలేదు. రైతు రుణాలను వసూలు చేయండి, వసూలు చేయండి. మీ సంగతి తెలవాలి రైతులకు. ఇంకా రేవంత్ రెడ్డి ఏం చెప్పిండు, తుమ్మల నాగేశ్వరరావు ఏం చెప్తాడు. రైతు రుణాలను వసూలు చేయండి. అధికారులను ఆదేశించిన మంత్రి తుమ్మల. అప్పు రికవరీ చేయకపోతే మీపై చర్యలు. తీవ్ర ఆందోళనలో రాష్ట్ర రైతాంగం. ఇవ్వవలసిందే ఇవ్వలేదు. ఇప్పుడే దాంటన్న టెన్షన్. ఇస్తానన్న రైతు భరోసా ఇవ్వలేదు, చేస్తానన్న రుణమాఫీ చేయలేదు. కానీ మొండి బకాయిల పేరుతో రైతులపై కొరడా జులపించడానికి రేవంత్ సర్కార్ రెడీ అవుతుంది. రైతుల రుణాలను రికవర్ చేయాలని గురువారం నాటి సమీక్ష సమావేశంలో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చేసిన వ్యాఖ్యలు రైతుల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. జిల్లా సహకార కేంద్ర బ్యాంకులు, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలలో ఉన్న మొండి బకాయిలు, వ్యవసాయేతర రుణాలను వెంటనే వసూలు చేయాలని స్పష్టంగా పేర్కొన్నది. కఠినంగా వ్యవహరించాలని ఆదేశించారు. మొండి బకాయిల పేరుతో అధికారులు చేసే హడావిడి మామూలుగా ఉండదన్న విషయం గత అనుభవాలు చెప్తూనే ఉన్నాయి. వాళ్ళు కనుక కఠినంగా వ్యవహరిస్తే రైతులు ఆగమైపోతారు. తుమ్మల నాగేశ్వరరావు గారు దావోస్ నుండి ముఖ్యమంత్రి గారు చెప్పిండ్లా, వసూలు చేయరి, నేను వేరే దేశంలో ఉన్నా కాబట్టి నా పేరేం పోదు, మంత్రులు తెలిసి తెలియక మళ్ళీ అడిగినలని నేను ఇక్కడికి వచ్చి ఒక కొత్త డ్రామాలుతా. ఈ లోపు మీరు రైతుల మెడల మీద కత్తులు పెట్టి కొన్ని మొండి బకాయిలు వసూలు చేయరి అని అక్కడి నుంచి ఆర్డర్స్ ఇస్తా అంటే ఇక్కడి నుండి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఈ పని చేస్తాను. ఇది మిమ్మలను ఏ పాత చెప్పులతో కొట్టాలి మిమ్మలను? ఇట్లా అంటేనేమో వరంగల్ రైతు డిక్లరేషన్ చాప్టర్ 2 పేజీ నెంబర్ 7. జర ఈ మేనిఫెస్టో మీద ఒక రోజంతా చర్చ పెడితే ఎప్పుడో ఒకసారి మంచి టైం చూసి. చాప్టర్ నెంబర్ 2 వరంగల్ రైతు డిక్లరేషన్. ఈ వరంగల్ రైతు డిక్లరేషన్ లా ఈ దుర్మార్గులు ఏమన్నారంటే, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే 2 లక్షల రుణమాఫీ చేస్తాం. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే 2 లక్షల రుణమాఫీ చేస్తాం. ఇందిరమ్మ రైతు భరోసా, భూమి ఉన్న రైతులతో పాటు రైతు కౌలుదారులకు ఏడాదికి ఎకరాకు 15,000 రైతులకు ఇస్తారట, కౌలు రైతులకు ఇస్తారట. అప్పుడే చెప్పిన నేను, ఏర్పడిన వెంటనే చెప్పిన నేను. కౌలు రైతులు అనేటోళ్ళు, రైతులు ఎవరైతే వ్యవసాయ పట్టా పాస్బుక్లు ఉంటాడో వాళ్ళ దగ్గర నుంచి కౌలుకు తీసుకునేటోడు, వాడు యజమాని గాడు, వానికి ఎట్లా 15,000 రూపాయలు ఇస్తారు అని అడిగినాం. అబ్బబ్బబ్బబ్బబ్బ ఎన్ని డ్రామాలు. భూమి లేని ఉపాధి హామీ రైతు కూలీలకు ఏడాదికి 12,000. ఈ 12,000 గంగల కలిసినాయి. ఈ 2 లక్షల రైతు రుణమాఫీ మూసి నదిలో కలిసింది. ఇక్కడ ఎకరాకు 15,000 రూపాయలు అది మురికి కాలువలలో కలిపిండ్లు. పోయి ఆయన తేమ్స్ నది పక్కన, ఈయనేమో రైతుల మీద రుణమాఫీ వసూలు రుణం వసూలు చేయరు అని ఈయనే. రైతులు ఊకుంటాన్లు. వాళ్ళకి అన్నీ తెలుసు. వ్యవసాయంలో అక్కర్రాని అంతా ఏరి పడేస్తారు, గట్లనే మిమ్మలను కూడా ఏరి పారేస్తారు. బుక్కులనేమో మీరు ఆమె ఇచ్చిన మేనిఫెస్టోలనేమో ఒకటి రాసుకొస్తారు, దానికి విరుద్ధంగా పనులు చేస్తారా? ముందు పని చేద్దాం. ఎస్సీ బీసీ ఎస్టీ రైతులను విడిచిపెట్టి ఓసీ రైతుల దగ్గర ఇది వసూలు చేయరు. ఎందుకంటే వాళ్ళకి ఎక్కువ భూమి ఉంటుంది, వాళ్ళు ఎక్కువ రుణాలు తీసుకొని ఉంటారు, వాళ్ళ దగ్గర నుంచి వసూలు చేయరు. ఆ వసూలు చేసిన డబ్బుతోటి మా పేద రైతులైన ఎస్సీ బీసీ ఎస్టీలకు రైతు భరోసా ఇయ్యరు. అదొక ఆలోచన చేయరు. కనీసం దిగమింగకుండా ఆలోచన చేయరు. అసలు మీరు మామూలుగా దొరికిపోతారు. మీరు అల్కా దొరికిపోతారు. మీరు దొరికిపోతూనే ఉన్నారు. మీరు